రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ శుభములను వందనములను తెలియజేయుచు ఈ అనుదిన ఆధ్యాత్మిక సామాజిక విశ్వాస జీవితమును బలపరచగలిగిన వాగ్దానమును ధ్యానించుటలో సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనము. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగియుండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలెను, రాబోవున్నదంతయు వ్యర్థము. ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాళి పట్ల దేవుని సంకల్పము ఉద్దేశము అనే అంశము ద్వారా ఈ మాటలను గ్రహించినప్పుడు ప్రాముఖ్యమైన కొన్ని ఆలోచనలు మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటున్నవి. మొదటిగా, ఒక వ్యక్తి చాలా సంవత్సరములు బ్రతకడము. రెండవది, ఈ బ్రతికినటువంటి సంవత్సరములలో చీకటి గల దినములు వచ్చును అనేటటువంటి విషయము ఆలోచన చేయాలి. మూడవది, ఈ చీకటి అనగా కష్టమైన, దుఃఖకరమైన, బాధకరమైన ఈ పరిస్థితులు వస్తాయి అని తాను బ్రతికినటువంటి దినములలో వీటిని ఎదుర్కొనుటలో సంతోషించవలెను అనే విషయాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నిజమే ప్రియమైన స్నేహితులారా, ఈరోజు సగటు మానవుల జీవితాలను మనం పరిశీలన చేసినప్పుడు చాలామంది, అందులో కొంతమందిని మనం చూసినట్లయితే కొంతమంది సుఖానికి అలవాటు పడినవారు సంతోషానికి, సంపాదనకు, అధికారముకు, నాయకత్వములకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యతను, ఎదిగినటువంటి విధానమును, వీటి ద్వారా సంతోషిస్తున్నటువంటి విధానమును అనుభవించడమే నేర్చుకున్నారు. కానీ వాటిని పొందలేనప్పుడు, ఓడిపోయినప్పుడు, సుఖము సంతోషము అనేది దూరమైనప్పుడు, ఆస్తులు అయినవారు నా అనేటటువంటి వారు మోసము చేస్తున్నప్పుడు, లేదా వాటి ద్వారా ఎదురవుతున్నటువంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితులు, చీకటి ఎక్కడ ఏమి మనకు నిరీక్షణను, ధైర్యమును ఇయ్యలేనటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనము ఏ విధమైనటువంటి ధైర్యమును, ఏ విధమైనటువంటి ఆదరణను, ఏ విధమైనటువంటి పరిస్థితులను మనము అన్వయించుకుంటున్నాము అనేది ఇక్కడ మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటుంది. ఎందుకంటే వీటి ద్వారా అనగా ఈ కోల్పోతున్న, అనుకున్నది నెరవేర్చలేకపోయినా, అధికారం కోల్పోయినా, నాయకత్వము దక్కకపోయినా, నా అనేవారు మోసం చేసిన అలాంటి పరిస్థితులను బట్టి చాలామంది ఈరోజు కృంగిపోతూ అనారోగ్యములకు గురి చేయబడుతున్నారు, మనోవేదనకు, దుఃఖానికి గురి చేయబడుతూ ఉంటున్నారు, పిచ్చివారుగా అనగా మానసిక రోగులుగా మిగిలిపోతూ ఉన్నారు. చాలామంది తీరని రోగాలకు, బాధలకు గురి చేయబడుతున్నటువంటి సంఘటనలు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాయి. ఇలాంటి సందర్భంలో ఒక విధంగా సంతోషాన్ని, దుఃఖాన్ని ఇస్తే మరొక విధంగా ఆనందమును కోల్పోయేటటువంటి పరిస్థితులు, ఈ రెండుంటి మధ్యన మానవుడు జీవితం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండడము అవసరము అనే విషయం ఈరోజు వాగ్దానంలో మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. మహాజ్ఞాని అయిన రాజు అయినటువంటి సొలొమోను ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఓ మనుషుడా, ఓ వ్యక్తిగా, ఒక కుటుంబ సభ్యుడవుగా, ఒక నాయకుడవుగా, ఒక అధికారిగా నీవు నేను గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, నీవు ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, నువ్వు ఎంత గొప్పగా బ్రతికినా, నువ్వు ఎంత ఆస్తులు అంతస్తులు సంపాదించినా, నువ్వు ఎప్పుడూ కష్టమును, బాధను ఎరగలేనటువంటి పరిస్థితులు అనుభవించినా, ఒకరోజు నీ జీవితంలో, నా జీవితంలో చీకటి అనేది, అనారోగ్యము అనేది, దుఃఖము అనేది, కష్టము అనేది, నా అనుకున్నవారు బాధించబడేటటువంటి పరిస్థితి అనేది తప్పక వస్తుంది అనేది మర్చిపోకుండా బ్రతకడం నేర్చుకొని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, నీవు బ్రతికే దినములన్నీ సుఖాన్ని, దుఃఖాన్ని, బాధను, ఆరోగ్యమును
అన్ని విషయాలను సమాన దృష్టిలో చూడడం నేర్చుకో. ఎక్కువైందని పొంగిపోకు, తక్కువైందని బాధపడకు. అధికారం ఉందని గర్వపడకు, అధికారం లేదని కృంగిపోకు. నా అనేవారు ఉన్నారు అని ఎదుగకు, నా అనేవారు లేరు అని కృంగిపోకు. ఏది అయినా నీ జీవితంలో, నా జీవితంలో సమపాళ్ళగా చూసుకొని సంతోషించడం నేర్చుకొని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఇటు సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవిత పరిస్థితులను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. ఆయన కష్టం ఉందని, బాధ ఉందని, కన్నీళ్ళు ఉందని కృంగిపోలేదు. మరణం ఉంది అని, చంపివేస్తారు అని, తనను ఇదిగో అబద్ధపు తీర్పులోనికి తీసుకొని పోతారు అని కృంగిపోలేదు. ఆ పరిస్థితి ఏది అయినప్పటికీ దాన్ని జయించడంలో సంతోషించినాడు, దాన్ని ఎదుర్కోవడంలో సంతోషించినాడు. నేను ఓడిపోయేవాడిని కాదు, సంతోషించగలను, ఆనందించగలను, దాని కొరకు ఎదుర్కోవడానికి సంసిద్ధుడైనటువంటి వాడను అనేటటువంటి విషయాలు కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడి సందర్భమును జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనము మన మానసిక ధైర్యమును కోల్పోకుండా, బ్రతకడము అవసరమై ఉంది అని నిరాశ చెందకుండా, మనము ధైర్యము కోల్పోకుండా, మన పరిస్థితులు ఎలాంటివైనా అవి సంతోషకరమైనవి, దుఃఖకరమైనవైనా జయించడము అవసరము, ఎదుర్కోవడము అవసరము, సంతోషిస్తూ వాటిని జయించడం అవసరము అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. నిజమే ప్రియమైన స్నేహితులారా, మన అనుదిన జీవితంలో పరిశీలించుకున్నప్పుడు మనము కూడా ఈ చీకటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థికంగాను, మానసికంగాను, ఆరోగ్యములను ఏ విధంగానైనా చూడండి, కష్టతరమైనటువంటి పరిస్థితులు మనకు ఎన్నో వస్తాయి. మనం కొన్నేళ్ళు బ్రతుకుతున్నామంటే అన్ని సుఖమైన సంవత్సరాలు ఉండవు, అన్ని సంతోషకరమైన సంవత్సరాలు ఉండవు. బాధలు, కన్నీళ్ళు అన్నీ మనల్ని ఎదురిస్తూ ఉంటాయి. వాటన్నిటిలో సంతోషించడము, ఆనందించడము, నిరాశ నిస్పృహలకు గురి కాకుండా, కృంగిపోకుండా, ప్రతి పరిస్థితిని అర్థము చేసుకొని ఎలాంటివైనా వాటిని జయించాలి, సంతోషిస్తూ వాటిని అనుభవిస్తూ ముందుకు సాగాలి అనేటటువంటి వ్యక్తులుగా మనము ధైర్యంతో నింపబడాలి అనేది దేవుని సంకల్పము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీ సర్వశక్తి కలిగినటువంటి నామమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, మేము ఎంత ఎదిగినప్పటికీ, మేము ఎన్ని సంవత్సరాలు జీవించినప్పటికీ చీకటి, అంధకారము, భయము, కృంగుబాటుతనము, కోల్పోవడము, దుఃఖము, కష్టము అనేటివి మా జీవితాల్లో చప్పక వస్తాయి అని ధైర్యాన్ని తెచ్చుకునేటటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఉన్నప్పుడు అతిశయించడము కాదు, లేనప్పుడు కృంగిపోవడం కాదు, సమానత్వముతో ప్రతి పరిస్థితిని ఎదుర్కొనేటటువంటి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఉదయకాల సమయమున కన్నీళ్లతో, దుఃఖముతో, కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో, అనారోగ్య పరిస్థితులను బట్టి హాస్పిటల్లో అయ్యా దేవా ప్రభు అని కన్నీళ్లు విడుస్తున్నటువంటి బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇదిగో తల్లిదండ్రులను చూడలేక అనాథలుగా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉండవచ్చు. ఎన్నో పరిస్థితులు, ఇదిగో నేను ఉద్యోగం సంపాదించాలని అనుకున్నప్పుడు, వివాహము కావాలి అని ఎదురు చూస్తున్నప్పుడు ఏవి అననుకూలంగా మారుతూ ఉండవచ్చయ్యా. ప్రతి పరిస్థితిని అర్థం చేసుకొని ఎదుర్కోవడానికి, వాటిలో కూడా సంతోషించేటటువంటి గుణమును ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దిన దీవెనలతో, ఆశీర్వాదములతో ప్రతి బిడ్డను నింపమని, వారి యొక్క పంట పొలాలను, పాడి పశువులను, వారి ఉద్యోగాలను, వారు నిర్వర్తిస్తున్నటువంటి ప్రతి కార్యక్రమముల ద్వారాను మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, నిత్య సమాధానము మనందరికీ తోడు నుండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.